ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం 28 ఏప్రిల్ నుంచి 4 మే వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, అంటే పాజిటివ్స్ ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి చూడాలి. అయితే చూద్దాం ఈరోజు. అయితే ఇక్కడ మనకి చంద్రుడు కనుక చూసుకుంటే ధనస్సు నుంచి కుంభం వరకు సంచరిస్తున్నాడు ఈ వారం. అలాగే కుంభరాశిలో శని, మీనంలో కుజుడు, బుధుడు, రాహు ఉన్నారు. మేషరాశిలో పర్టికులర్గా రవి, గురువు, శుక్రుడు ఉంటూ గురువు 1వ తేదీ మధ్యాహ్నం నుంచి మనకి వృషభంలోకి మారిపోతున్నాడు. కన్యారాశిలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు ఆ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందనేటువంటిది మనం చూద్దాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి వీరి కనుక చూసుకున్నట్లయితే లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటే, లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు. రాశిలో ప్రత్యేకంగా మీకు సన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు, వీనస్ ఉన్నాడు, అండ్ అలాగే ఇక్కడ ఈ యొక్క జూపిటర్ కూడా 1వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటున్నాడు. ఇది ఒక గొప్ప కాంబినేషన్ మీకు. అంటే ఏమిటి, ఏదైనా ఒక ఉపాసన చేయడానికి, ఏదైనా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఒక డిఫరెంట్ ఎనర్జీని ఇస్తుంది ఈ కాంబినేషన్ మేషం వారికి పర్టికులర్గా చెప్పాలంటే. అలాగే మీ యొక్క ధన సంబంధించినటువంటి విషయాలు కూడా చూసుకున్నట్లయితే కొంచెం ధన విషయాల్లో కొద్దిపాటి ఘర్షణ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన కూడా చిన్నపాటి ఘర్షణ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ వారం మొత్తము కూడా మీరు సహజంగానే నేను మేషం లగ్నం వారికి ఎప్పుడూ చెప్తుంది ఒకటే, ఏమంటే మీరు అప్పులు ఇచ్చే విషయం, తీసుకునే విషయంలోనే ఇరుక్కుంటారు. సో మీరు ఈ విషయంలో చాలా కేర్గా ఉండాలని చెప్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 6th లార్డ్ 6th హౌస్లో కేతు ఉన్నాడు. 6th లార్డ్ 12వ స్థానంలో ఉన్నాడు. కుజుడు రాహుతో ఉన్నాడు. సో వెరీ క్లియర్లీ ఇక్కడ షోయింగ్ ఏం చూపిస్తుంది ఇక్కడ అంటే, మీరు అప్పు ఇవ్వడం తీసుకునే విషయంలో ఈ వారం కూడా ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది. కమ్యూనికేట్ చేసే విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది. మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్స్, సిగ్నేచర్స్ ఎవరితో మాట్లాడేటప్పుడు కొన్ని గాసిప్స్ విని దాని సంబంధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలోని చాలా కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నము, సంతాన అభివృద్ధికి చేసేటువంటి నిర్ణయాలు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కాస్త మీకు వివాహ సంబంధించిన విషయం, మీ తల్లిగారి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల తొందరగా మీకు కుదిరేటువంటి ఛాన్సెస్ అధికంగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ కొంచెం అష్టమాధిపతి కుజుడు రాహుతో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏదైనా ప్రయోగాలు, ఇప్పుడు చూడండి మనం ల్యాబ్స్లో అనేది కొన్ని రీసెర్చెస్ చేస్తూ ఉంటాం, అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం 12వ స్థానంలో కుజుడు, రాహు, బుధుడు కలిసి ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చేసే ఉద్యోగంలో కూడా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు పర్టికులర్గా ఈ వారం మొత్తము కూడా ఎంత సూర్య ఉపాసన చేస్తే అంత మంచిది. ఎందుకంటే మీ రుణాన్ని, రోగాన్ని, శత్రుత్వాన్ని తగ్గించే కారకుడు మీ రాశిలో ఉన్నాడు. అంటే క్లీన్ చేస్తాడు ఆయన. ఏం చేస్తాడంటే మన పాప కర్మల్ని దగ్ధం చేసి మనకు ఒక న్యూ లైఫ్ ఇచ్చేటువంటి దాంట్లో సూర్యభగవానుడు మీ రాశిలో ఉన్నాడు. కాబట్టి ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకుంటూ, గురువు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి కాస్త దత్తాత్రేయుడిని మరియు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క రాశ్యాధిపతి 12వ స్థానంలో రవి, గురువులు ఒక మంచి కాంబినేషన్లో ఉన్నాయి. సో ఇదేమిటి, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏమిటి దీని రిజల్ట్ అని చెప్పి చూసుకుంటే కనుక, ఇది మీకు ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి కాంబినేషన్, విదేశాలకు వెళ్ళడానికి చాలా మంచి కాంబినేషన్ ఇది. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే,
ఇక్కడ ఈ ద్వితీయ పంచమాధిపతి అంటే నిర్ణయాలకు కారకుడు, వ్యాపారాలకు కారకుడు అయినటువంటి బుధుడు నిర్ణయాలకు కారకుడై ధనానికి కారకుడైనటువంటి బుధుడు లాభస్థానంలో పర్టికులర్గా కుజరాహువులతో ఉన్నందుకు ఏదో షేర్ మార్కెట్లో ఇలా పెడితే ఏదో ఎక్కువ కలిసి వచ్చేస్తుందని, వ్యాపారంలో ఇంకో ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుంది, ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఎవరితోనైనా స్నేహితులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, ఎవరో ఫేస్బుక్ ద్వారానో, ట్విట్టర్ ద్వారానో, ఆన్లైన్ ద్వారా ఎవరో పరిచయం అయిన వాళ్ళ వల్ల కలిసి చేసేటువంటి పనుల వల్ల మీకు ఇబ్బంది వస్తుంది. ఇట్స్ వెరీ క్లియర్ షోయింగ్. జాగ్రత్తగా ఉండండి. అలాగే కాస్త మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు 1వ తేదీ లోపలే చేయండి. 1వ తేదీ దాటితే దాని యొక్క బలం తగ్గుతుంది. అలాగే ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. కొత్త కోర్సెస్ నేర్చుకోవడానికి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే కొత్త పరిచయాలు, ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వెరీ 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 క్లియర్గా ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. అలాగే అప్పులు, లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంబంధాలు చూసుకునేటువంటి వారు కాస్త కొంచెం విదేశీ సంబంధాలు ఎక్కువగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాకపోతే మధ్యవర్తిగా ఉండేవారు ఎవరైనా బంధువర్గంలో వాళ్ళు మీకు పిల్లల వరుస అయ్యేవాళ్ళు లేనట్లయితే, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మధ్యవర్తిగా ఉంటూ కొంచెం మీరు చూసే సంబంధాల విషయంలో వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వనివ్వకండి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా మీకు మీ యొక్క సంబంధం ఏదైనా చెడిపోయే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా మీరు ఇప్పుడు దూర ప్రాంతం నుంచి సంబంధాలు వెతుక్కోండి. లాంగ్ డిస్టెన్స్ అమెరికాలోనో వేరే రాష్ట్రంలోనో ఉండే సంబంధాలు వెతుక్కున్నట్లయితే మీకు సక్సెస్ అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ భాగ్యస్థానాధిపతి 9th లార్డ్ ఎవరైతే ఉన్నారో మీకు లగ్నంలో తిరుగుతారు. 8th లార్డ్ ఎవరైతే ఉన్నారో లగ్నంలో తిరుగుతూ 9th లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉద్యోగం కోసం పర్టికులర్గా 3-4 తేదీల్లో కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళడం, కొన్ని దూర ప్రయాణాలు చేయడము, ఆ 3-4 తేదీలు పర్టికులర్గా ఈ 9వ అధిపతి 10లో ఉంటూ కాంబినేషన్ ఉంది. కాబట్టి ఉద్యోగం విషయంలో మోసపోయే ఛాన్సెస్ 3-4 తేదీల్లో ఉంది. కాబట్టి ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తాను, మీరు ఇన్ని డబ్బులు కట్టండి, అన్ని డబ్బులు కట్టండి అని అన్నప్పుడు అది ఎటువంటివి, ఎందుకంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి, చాలా జెన్యూన్గా ఉంటాయి అవి. వాళ్ళ దగ్గర మీరు మనీ పే చేసినా మీకు దాని వర్త్ మీకు ఉద్యోగం లభిస్తుంది. కానీ కొన్ని జెన్యూన్ కంపెనీస్ కాకుండా ఏదో ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి తర్వాత వాళ్ళు కంపెనీ ఎత్తేస్తారు. అటువంటి విషయాలు ఇది జెన్యూనా కాదో తెలుసుకోండి. ఎందుకంటే అన్ని రంగాల్లోనే ఉంది. మంచి కంపెనీస్ ఉంటాయి, ఫేక్ కంపెనీస్ ఉంటాయి, ఫేక్ చేసే వాళ్ళు ఉంటారు, మంచి చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే మీరు పర్టికులర్గా ఈ 3-4 తేదీలు మాత్రం ఉద్యోగ సంబంధించిన నిర్ణయాలు, ఉద్యోగ విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే రాహువు, కేతువు, కుజుడు, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, ఫ్రెండ్స్, రాజకీయ సంబంధించిన విషయాలు, నిర్ణయాలకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మిథున లగ్నము, మిథున రాశి, మీరు ఈ వారం మొత్తము కూడా మీరు జాగ్రత్త పడవలసింది ఏమిటంటే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునే విషయంలోని, ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని, అధికారిక సంబంధించిన అంటే కొన్ని మేనేజింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, హెల్త్ రిలేటెడ్ సంబంధించిన, అందులో ముఖ్యంగా నర్వ్స్ ఏవైనా కొంచెం ఇబ్బంది పెడుతున్నాయన్నప్పుడు దాని మీద కేర్ తీసుకోండి. తొందరగా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోండి. ఫోన్ మాట్లాడుతూ పొరపాటును కూడా అంటే ఎవరూ నడపకూడదు. వీరికి మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ మీ 4th లార్డ్ 4th హౌస్లో కేతు ఉంటూ 4వ స్థాన అధిపతి మీకు దశమ స్థానంలో 6వ అధిపతితో కలిసి ఉన్నాడు. అది కూడా జలరాశుల్లో ఉన్నాడు. కాబట్టి ఏంటి, ఒక్కోసారి ఏమవుతుంటుంది, ఇట్లాంటి టైంలో ఫోన్ బై వాటర్లో పడడం కానీ, వాటర్లో తోడవడం వల్ల మీకు ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ కొంత ఇబ్బంది రావడం కానీ ఇటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కాస్త మీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో ఎవరికైనా అప్పులు ఇచ్చేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీకు రావాల్సిన ధనం ముఖ్యంగా 1వ తేదీ మధ్యాహ్నం లోపల రిటర్న్ తీసుకోండి. 1వ తేదీ మధ్యాహ్నం దాటితే గురువు మారడం వల్ల, వ్యయస్థానంలో గురువు రావడం వల్ల రావాల్సిన ధనం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అలాగే కొత్త పరిచయాలు, గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు కూడా మీకు ఏర్పడుతూ ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీ యొక్క ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంది. సంతానం యొక్క అభివృద్ధి చాలా మంచోండి. సంతానానికి ఇంకా ఉద్యోగం రావట్లేదు అంటే కొన్ని పాపం వాళ్ళు కష్టపడుతూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కొంతమందికి, వాళ్ళకి హస్బెండ్ జాబ్ చేస్తూ ఉంటారు,
కాకపోతే కొంచెం సంతానం ఎదిగిన తర్వాత వాళ్ళు కూడా జాబ్ చేస్తే, పిల్లలు కూడా జాబ్స్ వస్తే బాగుంటుంది కదా, మాకున్న అప్పులు క్లియర్ అయిపోతాయి, మాకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు ఎప్పుడు ఎదుగుతారా. అటువంటి వారికి, మిథున లగ్నం వారు, మిథున రాశి వారికి ఈ కాంబినేషన్ ఇప్పుడున్న గోచారం ఏదైతే ఉందో ఆ యొక్క విషయాలకు చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే కాస్త ఆ ఉద్యోగంలో కొంత ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది. డోంట్ వర్రీ, కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, నరసింహస్వామి ఆరాధన కానీ, లేకపోతే శివారాధన కానీ, ఆంజనేయ స్వామి ఆరాధన కానీ చేయండి, ఇబ్బంది అనేటువంటిది ఉండదు. మరియు ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో 1వ తేదీ మధ్యాహ్నం నుంచి మీకు కాంబినేషన్ చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఇక్కడ గమనించుకున్నట్లయితే, శని అష్టమ స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు పర్టికులర్గా 3-4 తేదీలు ఏవైతే పెద్ద మొత్తంలో ధనాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ, ఎవరికైనా పెద్ద మొత్తంలో మనీ రిలేటెడ్ మ్యాటర్స్ సంబంధించినవి, లేదా లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు ఏదైనా కొన్ని వస్తువులు మర్చిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ లాభస్థానంలో ఉన్నందుకు మీకు ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా బాగుంటుంది. తండ్రి గారి ఇన్వాల్వ్మెంట్ లేదా గవర్నమెంట్ వ్యక్తుల వల్ల, లేనట్లయితే మీ ఊర్లో కావచ్చు, మీ సోషల్గా ఉండేటువంటి వాటిల్లో కావచ్చు, పెద్దవాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ యొక్క వివాహ సంబంధించిన లేదా గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారు వీళ్ళ మూలంగా మీకు వివాహ సంబంధించిన ఇవి కుదరడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క రాశికి అంటే మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. కుజ, బుధ, శుక్ర, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి మీకు గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు చేయవలసినటువంటిది ఈ యొక్క వారంలో ముఖ్యంగా మీరు 3-4 తేదీలు జల ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జలం దగ్గరికి వెళ్తున్నారు, వాటర్ ప్లేసెస్కి వెళ్తున్నారు, అది ఎట్లా పనిచేస్తుంది అంటే అక్కడ మనకు ఏదైనా ఇబ్బంది వస్తుందా, ఆకస్మికంగా ఏదైనా ఉందా, అందులో పర్టికులర్గా 3-4 తేదీలు శనివారాలు, సోమవారాలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. సెకండ్ లార్డ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. అందులో ముఖ్యంగా గవర్నమెంట్, ఫాదర్ నుంచి మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల ద్వారా, ఆరోగ్య సంబంధించినటువంటి సూచనలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఎటువంటి బిజినెస్ రిలేటెడ్ వాటి మూలంగా అయినా సరే మీకు ఈ వారం మంచి యోగం అనేటువంటిది ఉంది. కాకపోతే ఈ వారం ప్రధానంగా ఎవరికైనా మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేస్తున్నారు, ఎవరి దగ్గరికైనా మీరు మధ్యవర్తిగా వెళ్ళి అక్కడ మీ యొక్క రోల్ ప్లే చేస్తున్నారు, లేదా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయవలసింది ఉంది, ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ మీరు ఏదైనా వాహనము, గృహము పొందే విషయము, మీ యొక్క వాహన గృహాలు ఏదైనా పాడైతే వాటిని మళ్ళీ సెట్ చేసుకునేటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించి అక్కడ చదివించేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయంలో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. అలాగే కొంత తండ్రి గారి ఆరోగ్య విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ లాంగ్ జర్నీస్ ప్లేస్ ఏదైతే ఉందో, రాహు, కుజుడు, బుధుడు అక్కడ కాంబినేషన్ ఏర్పడింది. కాబట్టి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క కర్కాటకం వారికి గమనించుకున్నట్లయితే ఈ హోమ్ లోన్స్ లభిస్తాయి. ఈ యొక్క సమయంలో చాలామంది చూడండి ట్రై చేస్తూ ఉంటారు, అబ్బా హోమ్ లోన్స్ అయితే అదేంటంటే ఎప్పుడైతే గురువు మారుతాడో, గురువు లాభంలోకి వస్తాడు, హోమ్ లోన్స్ ఇస్తాడు. కాకపోతే గురువు లాభంలోకి రావడం వల్ల 2 ఫలితాలు ఉన్నాయి. ఈ పంచమాధిపతి వెళ్ళి కుజుడు వెళ్ళి రాహుతో కలిసినందుకు మన సంతాన సంబంధించిన విషయంలో ముఖ్యంగా గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నప్పటికీ గురువు యొక్క దృష్టి పంచమ స్థానం మీద ఉంది. కాబట్టి సంతాన విషయంలో పాజిటివ్గా కూడా మీకు ఉంటుంది. అయితే మీరు చేయవలసిన దేవతారాధన ప్రధానంగా దుర్గా ఆరాధన చేయండి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, దుర్గా అష్టోత్తరం చదువుకోండి, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. గోవుకి ప్రధానంగా మీరు బెల్లము, క్యారెట్స్ తినిపించండి. నవగ్రహాల దగ్గర కుజ, రాహు, కేతు, బుధగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు మిస్కమ్యూనికేషన్స్ జరగకుండాను ఉంటుంది. అదేవిధంగా మిస్కమ్యూనికేషన్స్ మరింత ఎక్కువ అవుతున్నాయి అనుకునేటువంటి వారు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అనే నామస్మరణ, లేనట్లయితే సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనేటువంటి చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఇక్కడ రాస్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. సో ఇదేంటంటే గొప్ప గురువుల్ని కలవడం కానీ, గురువు సంబంధంగా సాంగత్యం రావడం కానీ సహజంగా సింహలగ్నం వారు, సింహరాశి వారికి ఎప్పుడైతే 9th హౌస్లో జూపిటర్ ఇంతకాలం ఉంటున్నాడో గురువుల యొక్క సాంగత్యము, గురువులతో కలవడము, ఒక మంచి పీఠాధిపతులతో మీట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ ఇచ్చుకుంటూ వెళ్తాడు ఈ గురువు మేషంలో ఉన్నంతసేపు.
వృషభంలోకి వచ్చినప్పుడు దాని రిజల్ట్స్ కొంచెం మారుతూ ఉంటాయి. అంటే ఎటువంటి విషయాల్లోని, ప్రాపర్టీస్ విషయంలోని, కన్స్ట్రక్షన్స్ విషయంలోని వీటిలో బాగుంటుంది. జూపిటర్ మీకు 11th హౌస్లో ఉన్నంత కాలం అంటే సంవత్సర కాలం. కాకపోతే ఈ 4th లార్డ్ వెళ్ళి మీకు ఎప్పుడైతే రాహుతో కలిశాడో కొంచెం లిటిగేషన్ ల్యాండ్స్ తీసుకోవడము, లేకపోతే ఏదైనా ఒక కోర్స్ తీసుకుంటే దానివల్ల కొంత స్ట్రెస్ అవ్వడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. కాకపోతే 2వ స్థానంలో బుధుడు వెళ్ళి ఎప్పుడైతే కుజరాహులతో కలిసి ఉన్నాడో ఇది ఎటువంటి రిజల్ట్ని ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్లీ షోయింగ్ ఇక్కడ ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ కొంతవరకు మీకు ఫైనాన్స్ విషయంలో మనీ రిలేటెడ్ సంబంధించిన పెట్టేటువంటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది చూపిస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇది తెలిసిన వారికి అంటే ఐ మీన్ ఎవరితోనైనా మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు, లేకపోతే ఎవరితోనైనా మీరు మాట్లాడుతున్నారు, ఇట్లాంటి విషయాల్లో మీకు కొంతవరకు ఏమవుతుంటుందంటే ఈ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే బుధుడు కొంచెం ఈ రకంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా కొంచెం నరాలు లాగడము, నర్వ్స్ రిలేటెడ్, కొంచెం స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార లాభాలు అధికంగా వస్తాయని కొన్ని రాంగ్ స్టెప్స్ పడతాయి. ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ ప్రాపర్టీ యోగం ఉందని చెప్పి చెప్పుకున్నాము ఈ 1వ తేదీ మధ్యాహ్నం నుంచి. అదేవిధంగా సంతానం కోసం కొంచెం అధిక ప్రయత్నం చేయవలసినటువంటి స్థితి మీకు కనబడుతుంది. అయితే 7వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ పర్టికులర్గా శని అండ్ గురువు ఇద్దరి యొక్క దృష్టి 4th హౌస్ మీద ఉంది కాబట్టి ఏదైనా బ్యాక్లాగ్స్ ఉన్నా సరే ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడం చాలా బాగుంది. మరియు వివాహ సంబంధించిన విషయంలో, పార్ట్నర్షిప్స్కి సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం నిర్ణయాలు, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే నిర్ణయాలు, వివాహ సంబంధించిన నిర్ణయాలు మాత్రం కొంత జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ 10వ స్థానాధిపతి, అలాగే లాభాధిపతి, వ్యయాధిపతి ఈ యొక్క కాంబినేషన్స్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్ చేయాలి. మీకు ఎప్పుడైతే లాభంలో గురువు మంచివాడు కానీ ఇన్వెస్ట్మెంట్స్కి నెగేటింగ్ హౌజెస్లో ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు అంటే ఐ మీన్ 10వ స్థానంలో గురువు మంచివాడే, లాభస్థానాధిపతి మాత్రం కాస్త రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ ఇన్వెస్ట్మెంట్కి నెగేటింగ్ హౌస్ కారకుడు అయినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి కుజ రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ప్రధానంగా మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి మీరు మాత్రం కాస్త అనవసరమైనటువంటి వైరాగ్యానికి ఇంకా జీవితం ఇంకా అయిపోయిందేమో, ఇంత అయిపోయి ఇంకేమిటి అనేటువంటి దాంట్లో పొరపాటును కూడా వెళ్ళకండి. అదంతా ఇల్యూషన్. ఇంకా అయిపోయిందేమో జీవితం, లేదు ఇంకా లేదేమో అనేటువంటి ఒక క్రియేట్ చేస్తూ ఉంటుంది కేతు అక్కడ. అది పార్ట్నర్స్ ద్వారా కావచ్చు, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్స్ వల్ల కావచ్చు, అట్లాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. కానీ ఇదంతా తాత్కాలికమే, అద్భుతమైన లైఫ్ ఇంకా ఫ్యూచర్లో ఉంది అనేటువంటి పాజిటివ్ దీంతో ఉండండి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా వ్యాపార సంబంధంగా వ్యాపారాల మూలంగా కొంతవరకు ధనయోగం పెరగనుంది. అందులో ముఖ్యంగా ఫుడ్, ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా చేనేత కార్మికులు ఉంటారు వీళ్ళు, మరియు జలాల మీద ట్రాన్స్పోర్టింగ్ చేయించే వాళ్ళు, పడవ నడిపే వాళ్ళు, మత్స్యకారులు, వీళ్ళకి ఈ వారం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాస్త సిబ్లింగ్స్ వల్ల జీవిత భాగస్వామికి మీకు లేదా సిబ్లింగ్స్ వల్ల పార్ట్నర్స్కి మీకు వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ అధికంగా చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు 4వ స్థానాధిపతి ఎప్పుడైతే కాస్త భాగ్యస్థానంలో ఉన్నాడో భూమి మూలంగా, గృహం మూలంగా, పంట పొలాల మూలంగా, రియల్ ఎస్టేట్ మూలంగా, ఏదైనా కొత్త విద్య నేర్చుకోవడం మూలంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అద్భుతంగా చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ కాస్త సంతానంతో సంతానంతోని, సిబ్లింగ్స్తోని చిన్న స్ట్రెస్ మీకు కలుగుతూ ఉంటుంది. ఆ యొక్క విషయాల్లో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పర్టికులర్గా ఈ 3rd లార్డ్ ఎవరైతే ఉన్నారో ఈ రాహుతో కలిసి ఉన్నందుకు ప్రధానంగా ఏంటంటే ఇది ఏమవుతుందంటే చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల చేస్తున్నటువంటి గొప్ప ఉద్యోగాన్ని కూడా ఆవేశంతో వదిలేస్తుంటారు. లేదా ఇంట్లో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్స్, ఎవరితో అయినటువంటి మిస్కమ్యూనికేషన్ ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్ళి చేసేటువంటి ఉద్యోగం మీద, ఉద్యోగస్తుల మీద, అంటే మీ తోటి ఉద్యోగస్తుల మీద, మీ పైవారి మీద కూడా ఇది అసహనం వ్యక్తం చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి మీ పర్సనల్గా మీ యొక్క ఎమోషన్స్ని మీ యొక్క జాబ్ చేసేటువంటి ప్రదేశానికి కలపకండి. ఇది కలపడం ద్వారా ఇబ్బంది వస్తుంది మీకు ఇప్పుడు. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
వ్యాపారస్తులకు చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఈ కుజుడు మారే వరకు కూడా, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు మారే వరకు కూడా వివాహ నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వివాహం అండ్ పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళకపోవడమే 100% కరెక్ట్. అయితే మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా మీరు దుర్గా ఆరాధన, నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. కాలభైరవ అష్టకం లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. దీంతోపాటు నిత్యము ఒక్క 10 నిమిషాలు గణపతిని కనుక ఆరాధించినట్లయితే మీకు ఒక మాయలాగా కమ్మున్నటువంటి వైరాగ్యం పక్కకి తొలగతీస్తాడు ఆ యొక్క గణపతి. ఇక తులాలగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే మీ లగ్నాధిపతి సప్తమ స్థానంలో గురువుతోని రవితోని కలిసి ఉన్నాడు. ఈ రవి గురువులతో కలిసి ఉండడం వల్ల మీరు ఏదైతే సామాజికంగా చేసేటువంటి కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఉద్యోగరీత్యా చేసేటువంటి ప్రయత్నాల్లో వేరే ప్రదేశానికి మారాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కాస్త తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. బట్ ఫైనల్గా మీకు డబ్బులు వస్తాయి. కాకపోతే ఈ 3-4 తేదీలు మాత్రం క్రియేటివ్ రిలేటెడ్ ఆర్ ఎనీ బ్యూటీ రిలేటెడ్ ఆర్ ఎనీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ధనం ఇవ్వడం ద్వారా, అంటే అప్పుడే కొత్తగా పరిచయం అవుతారు అట్లాంటి వాళ్ళకి ధనం ఇవ్వడం ద్వారా, లేదా సంతానంతో ధనాన్ని ఎక్కడికైనా పంపించేటువంటి విషయాల్లోని కొంత మోసపోయే ఛాన్సెస్ ఉంది. ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కొంచెం తెలియకుండానే మనకి సెకండ్ లార్డ్ ఎవరైతే కుజుడున్నాడో కమ్యూనికేషన్ కారకుడితో 6th హౌస్లో ఉండడం వల్ల కొంత అగ్రెసివ్గా మీరు మాట్లాడిన మాటల వల్ల అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి. మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసి మంచి భాగ్యాన్ని పొందేటువంటి దాన్ని కోల్పోతుంటారు. కాబట్టి ఆవేశం పనికిరాదు. బికాజ్ ఆఫ్ ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 3వ అధిపతి బుధుడు ఎవరైతే 3వ అధిపతి గురువు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ 3వ స్థానానికి మరొక రాశి అయినటువంటి 6వ స్థానంలో బుధుడు కూడా ఉన్నందుకు, అంటే బుధుడు యొక్క ఎనర్జీస్ని గురువు తీసుకుంటున్నందుకు పర్టికులర్గా ఏంటంటే కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటూ ఉంటాయి. ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు కొంచెం ఇంటి దగ్గర ఉండడం కంటే బయట తిరగడం అనేటువంటిది కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాకపోతే ఎవరికైనా లోన్స్ ఇవ్వడం, లోన్స్ తీసుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ మీకు 6వ స్థానంలో కుజుడు రాహువు బుధుడు కలిసి ఉన్నారు కాబట్టి లోన్స్ ఇవ్వడం తీసుకునే విషయంలో ప్రధాన పాత్ర మీకు ఇక్కడ పోషిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దానివల్లే గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంశం మీద జాగ్రత్త వహించండి. కాకపోతే మీకు అసలు ధన అభివృద్ధి యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది. బికాజ్ ఆఫ్ 1వ తేదీ మీకు ఎప్పుడైతే గురువు అష్టమంలోకి వస్తాడో, చాలామంది ఏమనుకుంటారు అష్టమంలో గురువు వస్తే గురుబలం ఉండదు అనుకుంటారు. కాదు, అష్టమంలో ఉన్న గురువు దేన్ని చూస్తున్నాడు, సప్తమంలో ఉన్న గురువు దేన్ని చూస్తున్నాడు, పంచమంలో ఉన్న గురువు దేన్ని ఇట్లా కొన్ని లెక్కలు ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తున్నాడు. ఈసారి పంచాంగంలో ఇలా ఉందండి, ఆదాయం తక్కువ ఉంది, ఏం టెన్షన్ పడకండి, హ్యాపీగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు. మీ యొక్క జన్మజాతకంలో ఇంకా యాక్టివ్ అయ్యేది ఉందనుకోండి ఇంకా బాగుంటుంది. బట్ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లోని తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. బికాజ్ ఆఫ్ 9th and 12th లార్డ్ బుధుడు ఎవరైతే ఉన్నారో ఆయన 6వ స్థానంలో రోగస్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి మీ ఫాదర్కి ఏదైనా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో కొంత తనను కూల్గా ఉండేలాగా దానికి సంబంధించినటువంటి ఆహార వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది. మీరు చేయవలసిన దేవతారాధన కాళికా అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోండి, మరియు కాలభైరవ అష్టకం చేయండి. కుజుడు, కేతువు, రాహువు, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ముఖ్యంగా బుధవారాలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్, అప్పులు ఇవ్వడము, మనీ ట్రాన్స్ఫర్స్ చేయడము, తండ్రి గారి ఆరోగ్య విషయాల్లో పర్టికులర్గా బుధవారం జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి 5వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలోని, కొత్త పరిచయాల విషయంలోని, కొత్త ఫ్రెండ్షిప్స్ విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని, ప్రధానంగా రాజకీయ సంబంధించిన విషయంలో కొంత అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు ఈ 1వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు మారుతున్నాడో, సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడో, దానివల్ల కొంత గురుబలం పెరుగుతుంది. అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నా కూడా మీరు స్థిరంగా ఉండేటువంటి యోగము, మరియు విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తూ ఉంటుంది. విదేశీ ధనయోగం కానివ్వండి, బయట దేశాలకు వెళ్ళి ధనం సంపాదించుకోవడం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ధనయోగం కలగడం కానివ్వండి, ఇవన్నీ గురువు సప్తమంలో ఉండడం వల్ల జరుగుతుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ 3వ అధిపతి 4లో ఉండడం వల్ల కొంచెం ఏదైనా సహజంగానే వృశ్చికం వారికి అర్ధాష్టమ శని మీకు జరుగుతున్నందుకు కాస్త మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్టీ అంశాల్లో అదేవిధంగా ఇక్కడ
ఈ సప్తమ స్థానము, అష్టమ స్థానము, సప్తమ స్థానంలో ఉండేటువంటి గురువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు నీచ స్థానంలో ఉండడం, అది కూడా మీకు అష్టమ లాభాధిపతి పంచమ స్థానంలో ఉండడం అనేటువంటిది ఎటువంటి ఫలితం ఇస్తుంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా కేర్గా ఉండాలి. అంటే మెయిన్గా జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏమిటి ఇక్కడ మనం ఓవరాల్గా ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి చూసుకుంటే, ఒకటి షేర్ మార్కెట్, రెండవది ఫ్రెండ్స్తో కొత్త పరిచయాలు ఏర్పరచుకునే విషయంలో, రాజకీయ సంబంధించిన విషయాల్లోని, సంతానాన్ని పొందేటువంటి విషయంలో, ప్రెగ్నెన్సీ ఉండేటువంటి లేడీసు, నిర్ణయాలు తీసుకునే విషయంలో, ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కలిసి వచ్చేటువంటిది ఏమిటి అంటే గురుబలం బాగుంది కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నా మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు. అదొకటి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా బాగుంది. విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో చాలా చాలా బాగుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, కుజరాహు కేతు బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ నరసింహస్వామి, అదేవిధంగా దుర్గాదేవి యొక్క ఆరాధన లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ దగ్గరలో ఉండేటువంటి హనుమాన్ మందిరాన్ని నిత్యము మీరు దర్శిస్తూ ఉండండి. ఓం హరిమర్కటాయ నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క గురువు 6వ స్థానంలోకి మారుతున్నాడు 1వ తేదీ నుంచి. అయితే ఈ గురువు ఎప్పుడైతే 6లో మారుతుంటాడో ఇది కొన్ని విషయాల్లో లాభాలను ఇస్తూ ఉంటే, అంటే ఎటువంటి లాభాలు, లోన్స్ ఏదైనా కావాలంటే లభించడానికి ఇటువంటి వాటికి చాలా బాగుంది. కాకపోతే మొట్టమొదటిగా నేను మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. ప్రధానంగా మీరు ఈ యొక్క వారంలో 3, 4 తేదీలు ఏదైనా అగ్రిమెంట్స్, మాట్లాడుకునే విషయాలు, కమ్యూనికేట్ చేసే విషయాలు, షార్ట్ జర్నీస్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ 4వ స్థానంలో మీకు బుధుడు, కుజుడు, రాహు కలిసి ఉన్నారు. అది కూడా నీచబడినటువంటి బుధుడు ఉన్నాడు. కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక కొత్త కోర్సు నేర్చుకునే విషయంలో కానీ, బంధువర్గంలో ముఖ్యంగా తల్లిగారి తరపు వర్గం, అంటే తల్లిగారి తరపు ఉండేటువంటి చుట్టాల నుంచి ఏదైనా వివాహ సంబంధించిన విషయాల్లోని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా మీకు దశమ స్థానంలో కేతు ఉండి దశమాధిపతి నీచ పొందాడు కాబట్టి, అది కూడా శత్రుగ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మరి ఏ విషయాల్లో బాగుందంటే కొంతవరకు మీకు లోన్స్ లభించడము చాలా బాగుంది చెప్పాలంటే. అదేవిధంగా ఇక్కడ 1వ తేదీ మధ్యాహ్నం లోపల మీరు ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన ప్లాన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా రాజకీయంగా బాగా కలిసి వస్తుంది. కొత్త ఐడియాలు, కొత్త ప్రణాళికలు మీకు 1వ తేదీ లోపలంటే రవి గురువులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో కలిసినంతకాలం మీరు చేసే ప్లానింగ్ చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంటుంది. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రవి పంచమ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇది లైఫ్లో ఒక మంచి గ్రోత్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు దైవానుగ్రహాన్ని, మీ యొక్క ఆలోచనకు దైవ అనుగ్రహం తోడయ్యేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరియు సంతాన అభివృద్ధి కూడా చాలా బాగుంది. అయితే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అంటే, కాస్త మీరు దగ్గరలో ఉండే ఆలయాల్లో ప్రధానంగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కుజ, రాహు, కేతు, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దుర్గానామాన్ని ఎక్కువగా స్మరిస్తూ ఉండండి. ఓం దుర్గాయ నమః. మరియు దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ ఎక్కువగా చేయండి. దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి కానీ, నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నట్లయితే రెగ్యులర్గా వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటుండండి. ముఖ్యంగా ఏంటంటే వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఇంకొక సంవత్సరం వరకు వెళ్ళినట్టున్నది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఉండే కండిషన్, ఈ వారంలో ఉండే కండిషన్ చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు 3, 4 తేదీలు ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొంచెం ఉష్ణ సంబంధంగా మీకు బాడీ రకంగా తయారవుతూ ఉంటుంది. కొంత షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కమ్యూనికేట్ చేసే విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. బట్ మీకు ఇప్పుడు ఈ సమయం ఏంటంటే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవడానికి, వాహనం తీసుకోవడానికి వీటికి చాలా అనుకూలంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవడానికి, ఏదైనా కొత్తగా సంస్థలాగా ఏదైనా ప్రారంభించడానికి కూడా ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్. ఇప్పుడు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైనా మంచి సంస్థ
ఏదైనా ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా మంచి యోగము. కాకపోతే ఇక్కడ 6వ అధిపతి 9వ అధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ తండ్రి గారికి ఏదైనా నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఆ యొక్క హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా మీకు 1వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మీరు ఏదైనా సంబంధాలు అంటే వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. మరియు అదేవిధంగా ఇన్సూరెన్సెస్ మూలంగా లబ్ధి, ఇన్సూరెన్స్ మూలంగా లాభాలు చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పంచమ స్థానంలోకి గురువు యొక్క సంచారం అనేటువంటి వ్యాపార లాభాలు పెంచుతుంది. ప్రధానంగా ఇక్కడ మీకు డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే శని గురువులు ఇద్దరు కూడా ఎప్పుడైతే లాభస్థానం మీద ఆ యొక్క కాంబినేషన్ ఏర్పడిందో అది చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ పర్టికులర్గా గమనించండి. ఇది ఎప్పుడైతే ఈ సెకండ్ హౌస్ అంటారు అంటే రెండవ స్థానం నుంచి లాభస్థానాన్ని, పంచమ స్థానం నుంచి లాభస్థానాన్ని 1వ తేదీ మధ్యాహ్నం నుంచి వీక్షణ జరుగుతుందో మీకు ఇక్కడ నుంచి వ్యాపార అభివృద్ధులు ఏర్పడతాయి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. బట్ ఇక్కడ కాస్త రావాల్సిన ధనం కొంచెం స్లోగా వస్తూ ఉంటుంది శని యొక్క ప్రభావం వల్ల. దాని గురించి ఏం కంగారు పడకుండా కాస్త నువ్వులు దానంగా ఇవ్వడము, కందులు దానంగా ఇవ్వడము, కాస్త మినుములు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండండి. కొంచెం తోబుట్టువులతోని, ఫ్రెండ్స్తోని కొంచెం ఎవరికైనా అప్పులు తొందరపడి ఇచ్చేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త పడండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా దత్తాత్రేయ ఉపాసన చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ రాశిలో నుంచి ఎప్పుడైతే మీకు కుజుడు పక్కకు వెళ్ళిపోయాడో కొంత ఫ్రీ అనేటువంటిది పెరుగుతుంది. అలాగే అంటే ఫ్రీడమ్ అంటే కొంత ఊపిరి పీల్చుకునేటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే మీకు ఈ 3వ స్థానంలో ఎప్పుడైతే రవి గురువులు ఉన్నారో ఈ సమయం పర్టికులర్గా మీకు ఈ వారంలో 1వ తేదీ మధ్యాహ్నం వరకు మీకున్న కాంబినేషన్ ఏమిటి అంటే మీరు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి అప్లై చేసేటప్పుడు ఇది సపోర్టివ్గా నిలబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే అయితే కుజుడు బుధుడు ఉన్నారు సెకండ్ హౌస్లో. ఎప్పుడైతే సెకండ్ హౌస్లో కుజుడు బుధుడు ఉన్నారో ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఏంటంటే ఈ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని మరియు ఏదైనా సరే గమనించండి పర్టికులర్గా ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో పాజిటివ్ ఫలితాలు కూడా ఇస్తున్నాయి. బికాజ్ ఆఫ్ ఈ 10th హౌస్ ఏదైతే ఉందో ఈ 10th హౌస్లో ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఈ 10th హౌస్లో డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏర్పడుతుందో ఇది పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషన్ని మంచి రిజల్ట్ ఇస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ రుణాలు ఏవైనా సరే రుణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు పర్టికులర్గా మీరు ఈ 6వ స్థానాన్ని 1వ తేదీ మధ్యాహ్నం వరకు మంచి యాక్టివ్గా ఉంటుంది. 1వ తేదీ మధ్యాహ్నం తర్వాత అంత యాక్టివ్గా లేదు కాబట్టి మీరు అప్పులు ఇవ్వడం కావచ్చు, అప్పులు తీసుకునే విషయం కావచ్చు, లోన్స్ కోసం ట్రై చేయడం కావచ్చు, 1వ తేదీ మధ్యాహ్నం లోపల మీరు ఇది కంప్లీట్ చేసుకోండి. అందులోనే మరొక విషయం ఏంటంటే 3, 4 తేదీలు కాస్త ఎక్కువ ప్రయాణాలు చూపిస్తుంది మీ యొక్క గోచారరీత్యా చూసుకున్నట్లయితే. అయితే ఏదేమైనప్పటికీ కూడా కాస్త ఈ దశమ స్థానము, దశమాధిపతి ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పర్టికులర్గా ఉద్యోగ అవకాశాలని మరియు వివాహ సంబంధించిన విషయాలని కూడా యాక్టివ్గా ఉంచుతున్నాయి చెప్పాలంటే. అంటే ఏంటి, వివాహ ప్రయత్నాలు చక్కగా యోగిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే తొందరపడి షేర్స్ కొనడం కానీ, తొందరపడి షేర్స్లో అగ్రెసివ్గా వెళ్ళడం కానీ, అందులో ముఖ్యంగా చాలామంది డైలీ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క డైలీ ట్రేడింగ్ సంబంధించినటువంటి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ అష్టమాధిపతి పంచమాధిపతి బుధుడయ్యాడు. ప్రధానంగా ఈ బుధుడు ఏంటంటే ట్రేడింగ్కి కారకుడు. ఈ ట్రేడింగ్కి కారకుడు ఎప్పుడైతే బుధుడు ఈ కుజరాహు సంబంధంతో 2వ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడో ట్రేడింగ్లో సహజంగా నేను మనకి గోచారంలో ఉండే గ్రహాల గురించి మాట్లాడినప్పుడు ట్రేడింగ్ స్కామ్స్ జరుగుతాయని చెప్పాను. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా కుంభం వారు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి. ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం ఎక్కువగా చేస్తూ ఉండండి. మొత్తం విష్ణు సహస్రనామాలు, దుర్గా అష్టోత్తరాలు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం అన్ని విధాలా ఉత్తమం. మీకు మీనలగ్నము, మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో కుజుడు, రాహువు మరియు
బుధుడు కేతువు ఈ యొక్క సంబంధం ఉన్నందుకు మీరు ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం ఏమిటి, అది కాకుండా కొంత ఏలినాటి శని నడుస్తుంది అనేటువంటి చిన్న దీంట్లో ఉన్నారు ఈ మీన రాశి వారు. ఏలినాటి శని ప్రభావం ప్రధానంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇదేంటంటే ఈ రాశిలో ఎప్పుడైతే కుజుడు రాహు బుధుడు ఉన్నారో ఇది ప్రధానంగా వేటి మీద ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది, జరగనటువంటిది ఏదో జరుగుతుందేమో అనే ఒక ఇమాజినేషన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా జాగ్రత్త పడాలి. అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునే విషయం కానీ, లేకపోతే ఏదైనా కోర్సు తీసుకొని చదివే విషయంలో కానీ, బంధువర్గంలో వారి యొక్క వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో చాలా చక్కగా ఉంటాయి. అంటే ఎందుకంటే ఇక్కడ 9th హౌస్ చాలా ఫలవంతంగా ఉంది మీకు చెప్పాలంటే. అదేవిధంగా బ్యాంకింగ్ నుంచి సపోర్ట్స్, ఫాదర్ నుంచి సపోర్ట్స్, గురువు నుంచి సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. సర్వసాధారణంగా ఈ యొక్క రాశి వారికి ఏంటంటే తండ్రి యొక్క రుణంతో ఈ లగ్నంలో పుడతారు సర్వసాధారణంగా ఎవరైనా కానీ. కాకపోతే ఈ టైంలో పర్టికులర్గా ఈ బుధుడు నీచంలో ఉన్నంత కాలము కూడా వివాహము, పార్ట్నర్షిప్స్, వ్యాపార పార్ట్నర్షిప్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ దశమ స్థానాధిపతి గురువు ఎవరైతే ఉన్నారో ఈ గురువు ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇక్కడ దగ్గర కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా, అంటే ఉన్న రాష్ట్రంలోనే ఉన్న దేశంలోనే కాకుండా దూరంగా వెళ్ళడం ద్వారా కూడా సక్సెస్ అవుతుంది. అయితే మీరు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా పంట పొలాలు కొనుక్కునేటువంటి విషయంలో, అందులోనూ రైతులు కాస్త ఈ చేపల చెరువుల విషయంలో కావచ్చు, ఈ తోటల విషయంలో కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, దుర్గా మరియు నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. అయితే కొంతమందికి జన్మజాతకం కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ వార ఫలితాల్లో ఏ లగ్నం ఫాలో అవ్వాలి, ఏ రాశి ఫాలో అవ్వాలని సతమతం అవుతూ ఉంటారు. ఇక్కడ సింపుల్గా మనకి లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క దానికి పర్టికులర్గా ఒక్కొక్క మంత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఆ మంత్రం, ఆ యొక్క నామం యొక్క శక్తి అంత గొప్పదనమాట. అంటే ఎలా అంటే మనకి చూడండి 12 భావములు ఉంటాయి, మనకి లగ్నం నుంచి 12 స్థానాలు ఉంటాయి. ఉదాహరణకి మీరు ఎదగలేకపోతున్నారు లైఫ్లో, ఏమంటే నేను గుర్తింపు రావట్లేదు, నాకు కెరియర్గా బలంగా లేదు, నాకు ఒక ప్రొటెక్షన్ లేకుండా ఇన్సెక్యూరిటీతో ఉన్నాను, కానీ నాకు జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమీ సంశయించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, శ్రీమాత్రే నమః చాలు. లేదండి నాకు ఏదో తెలియని ఒక భయం ఉంది, ప్రతిసారి ఏదో ఇన్సెక్యూరిటీ ఉంది, ఏదో భయపడుతూ ఉన్నాను, ప్రతిసారి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ అనుభవిస్తున్నాను. విష్ణు నామాల్లో ఓం మధుసూదనాయ నమః. ఎందుకంటే లగ్నం పాడైతే ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలా కాదండి నాకు ఫైనాన్షియల్గా నాకు ఎదుగుదల లేదు అన్నప్పుడు ధనస్థానాన్ని చూసుకుంటారు సర్వసాధారణంగా. జన్మజాతకం ఉన్నట్లయితే, లేదు నాకు జన్మజాతకం లేదు, చక్కగా లలితహాస్నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ధన సంబంధించిన ఫలితం ఇవ్వట్లేదు అన్నప్పుడు ఇచ్చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే కమ్యూనికేషన్స్ సరిగ్గా లేక రిలేషన్స్తో సరిగ్గా ఉండదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది 3వ స్థానం పాడైనందుకు జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు కనుక లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః చేసుకోండి. ఎందుకంటే 3rd హౌస్ పాడైంది, 3rd హౌస్ పాడవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము, ఒక మంచి మాట మాట్లాడినా ఇబ్బంది అవుతుంది. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మరి కొంతమందికి జీవితాంతం మొత్తము ఎంత కష్టపడ్డా సొంత ఇల్లు, సరిగ్గా విద్య లేకపోవడము, సరిగ్గా సొసైటీలో సరైనటువంటిది లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? లలితా సహస్రనామాల్లో దీనికి ఏమైనా అద్భుతమైన నామం ఉందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గృహము లేదనుకోండి ఉదాహరణకి, కానీ జాతకం తెలియదు, నాకు జాతకం లేదండి ఎలాగా ఏమిటి అని అనుకుంటున్నారు. సింపుల్గా ఏం లేదు, మీరు సింపుల్గా వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః చేసుకోండి, అద్భుతంగా ఉండదు, గృహయోగం కలిగి తీరుతుంది. లేదా మణిద్వీప వర్ణన చేసుకోండి. లేదంటే ఎడ్యుకేషన్ పరంగా మా పిల్లలు చదవట్లేదనో వాళ్ళ జాతకాలు ఏమనో మీకే ఎడ్యుకేషన్ పరంగా చక్కగా లేదనుకుంటే హయగ్రీవ స్తోత్రం చేసుకోండి. లేదు లలితా సహస్రనామాల్లో
ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. మరి కొంతమందికి వివాహాలు అవ్వవు. ఏమండి వివాహం అవ్వట్లేదు, ఎంత వెతికినా అవ్వట్లేదు, జాతకం తెలియదు, సప్తమ స్థానం ఎలా ఉందో తెలియదు, శుక్రుడు ఎలా ఉన్నాడో తెలియదు, కుజుడు ఎలా ఉన్నాడో తెలియదండి, బాధపడిపోతున్నాం మేము అనుకుంటే ఏమీ బాధపడకండి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. దానికి మీరు చేయవలసినటువంటిది సింపుల్గా మీరు చక్కగా మీరు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః ఒక్క 40 నిమిషాలు చేయండి. చక్కగా ఇంట్లో కిచెన్లో గ్రీన్ బల్బ్ ఒకటి లేదా అక్కడ కొన్ని మొక్కలు పెంచండి, శుక్రస్థానం బాగా బలపడుతుంది. అలాగే మరికొంతమందికి ఏమవుతుందంటే వివాహం అవుతుంది కానీ వివాహ జీవితం బాగోదు. అలాంటప్పుడు శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దానివల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా చక్కగా పెరుగుతుంది. ఇది చిన్న చిన్నవి అనేవి కామన్గా వస్తుంటాయి. మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిత్యము ప్రతి మనిషికి అవతల మనిషితో ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్నవి వస్తుంటాయి. చిన్న చిన్నవి పట్టించుకోకండి, చిన్న చిన్నవి కామన్ అనే విషయం తీసుకోవాలి. అది కామన్ అనే విషయం తీసుకోకపోతే అదే పెద్ద విషయంగా మనం భావిస్తూ మనం భయపడుతూ ఉంటాం. అలాగే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువైపోయి చాలా బాధ అనుభవిస్తున్నాను, ఎప్పుడు సడన్గా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, దానివల్ల నేను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతున్నా అనుకునేటువంటి వారికి ఒకటే గుర్తుపెట్టుకోండి, లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమః మీకు ఖచ్చితంగా కొన్ని ఆగిపోయిన విషయాలు కావచ్చు, మధ్యలో ఆగిపోతుంది కొంతమంది కొన్ని పనులు. అంటే ఎలాగా ఒక కంపెనీ పెడతారు, లేదా ఒక ఫ్యాక్టరీ పెడతారు, లేకపోతే ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటారు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వాలి. ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఏది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఇబ్బంది అవుతుంది, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం సింజారిమణి మంజీర మండిత స్త్రీ పదాంబుజాయై నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి, జాతకం లేదు, జాతకం తెలియట్లేదు, అసలు 12వ స్థానం యాక్టివేషన్ అయిందో లేదో తెలియదు, రాహు గురు చంద్రులు కనెక్టివిటీ ఉందో లేదో తెలియదు, అసలు వెళ్ళాలో లేదో అర్థం కావట్లేదు, వెళ్తే బాగుంటుందో లేదో అర్థం కావట్లేదు. అలాంటప్పుడు చక్కగా మీరు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేయండి. 100% మీకు విదేశీ యోగం ఉంది, వెళ్ళగలిగే శక్తి మాత్రం కొంచెం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరియు ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఓం హరిమర్కటాయ నమః చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి సంతానానికి ఇబ్బంది ఉంటుంది, అంటే సంతానం పొందలేకపోతుంటారు. అలాంటి వారు ఓం దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయ నమః లేదా ఓం శ్రీమాత్రే నమః. లేనట్లయితే ఒక్కోసారి కొంతమంది కోర్టు కేసెస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు జయ గురుదత్త శ్రీ గురుదత్త అంటే ఎందుకంటే సర్వసాధారణంగా సంతానం బాగాలేదంటే పంచమ స్థానం పాడవుతుంది, లేదా గురువు పాడవుతాడు. కోర్టు కేసెస్ అవుతున్నాయంటే 7th house పాడవుతుంది, లేదా 9th house పాడవుతుంది. ఇలాగా కొంతమందికి కెరియర్లో ఇబ్బంది ఉంటుంది, అంటే సరైన కెరియర్లో సెటిల్ అవ్వలేకపోతుంటారు. 10th house పాడవుతుంది వారికి. శని బాగోడు, అంటే శని బలం ఉండదు. బాగోదంటే శని ఏమి ఇబ్బంది పెట్టడం కాదు, శని బలంగా లేకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, కారు మనకి ఏదైనా రిపేర్ అయింది, ఇప్పుడు టైర్లో గాలి లేదు, టైర్ మన మీద కక్ష కట్టలేదు, గాలి లేకపోవడం వల్ల టైర్ సరిగ్గా ఎయిర్ ఫిల్ లేకపోవడం వల్ల కారు ముందుకు సరిగ్గా కదలట్లేదు. అది అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఆ గ్రహం మనల్ని పీడిస్తుంది కాదు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి బలం ఏదైతుందో మనం పూర్వజన్మల్లో చేసుకోకపోవడం వల్ల అది వీక్గా ఉంది, అందుకని మనకి దాని నుంచి రిజల్ట్ సరిగ్గా రావట్లేదు. అట్లా అర్థం చేసుకోవాలి ఎప్పుడు ప్లానెట్స్ని. అలాగే కొంతమందికి బిజినెస్లో రాణించదు, అలాంటప్పుడు అయితే ఉద్యోగంలో రాణించినప్పుడు చేసుకోబోయే మంత్రం ఏమిటో చెప్పి దాని గురించి చెప్తాను. అయితే ఇక్కడ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారాల్లో రాణించలేకపోతున్నారు అనుకోండి, అలాంటప్పుడు లాభస్థానం పాడవుతుంది, లేదా బుధుడు పాడవుతూ ఉంటాడు. మీకు లాభస్థానము బుధుడు వ్యాపారం ద్వారా ధనయోగ ఇచ్చేటువంటి గ్రహాల యొక్క శక్తి సరిగ్గా లేదు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది మీకు. అలా ఏంటంటే 1-2 అని కాదు, మీ జన్మజాతకంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా మనం ఏదో భయపడిపోయి అమ్మో నా జీవితం ఇంతే అని భయపడాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకుని అమ్మవారిని నమ్ముకొని చక్కగా అమ్మవారి నామాన్ని ఒక 1/2 hour ఆర్ 40 minutes మీరు కనుక చాంటింగ్ చేసుకుంటూ మీ లైఫ్ మీ గోల్స్ ఏమిటి ఉన్నాయనేటువంటి అటువైపు కనుక ధ్యాస పెట్టి మీరు కనుక వెళ్ళినట్లయితే అమ్మవారే చూసుకుంటుంది, మీ ప్రయత్నానికి శక్తినిస్తుంది. శ్రీమాత్రే నమః.